నాయనా, నాకీ పెళ్లి చూపులు కొత్త కాదు, ఆ మీనాక్షి కొత్త కాదు. మీరేం కంగారు పడబాకండి. ఎట్టాగూ వస్తుండారు కదా, వాళ్ళకి ఎలా సుక్కలు చూపిద్దాం. చిన్నాయనా, మన అల్లుడు ఆ మీనాక్షిని పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చుండాడు. నాయనా, మీరు బొండి, ఆ పెళ్లి కొడుకు సంగతి నేను చూసుకుంటాను. అమ్మీ, జాగ్రత్త తల్లి. అన్నిసార్లు పరిస్థితులు మనకే అనుకూలంగా ఉండవే. అబ్బా, మీరెళ్ళండమ్మా. నాయనా, వెళ్ళండి. అట్టగే తల్లి. ఏమే పద. అంకుల్, ప్లీజ్ సిట్ డౌన్. మీనాక్షి, నేను వెళ్ళి మావయ్య వాళ్ళని పిలుచుకొస్తాను. అలాగే యశ్వంత్. నరేంద్ర గారు కూర్చోండి. మావయ్య, మావయ్య. నరేంద్ర గారు, నేను చెప్పినంత గుర్తుంది కదా? మేడం, మీరు యాక్షన్ అని చెప్పండి, డైలాగులన్నీ సింగిల్ టేక్ లో చెప్పేస్తాను. అమ్మ మీనాక్షి, వీడు జూనియర్ ఆర్టిస్టు బుద్ధి పోగొట్టుకునే లేడు. పరువు పోతుంది, జాగ్రత్త. ఏ నరేంద్ర, మేడం, ఇక్కడ యాక్షన్లు కట్లు ఉండవు. ఇది సినిమా కాదయ్యా, జీవితం. నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? మేడం, మీరు కంగారు పడకండి, నేను నటించను, జీవిస్తాను. రండి మావయ్య. రండి రండి మావయ్య. మావయ్య, మీనాక్షి వాళ్ళ ఫాదర్ అమర్నాథ్ గారు. నమస్తే. నమస్కారము. బాగున్నారు అంకుల్? బాగుండమ్మా, కూకోండి. కూర్చోండి. ఆంటీ, సంయుక్త ఎక్కడా? లోపల రెడీ అవుతా ఉండాది. ఓహో, డైలాగులన్నీ గుర్తున్నాయి మేడం. మావయ్య, తన పేరు నరేంద్ర, మన మీనాక్షి వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. మేడం, స్క్రిప్ట్ లో ఈ డైలాగ్ లేదు కదా, ఓకేనా? మీనాక్షి, ఏంటి ప్రాబ్లం? అబ్బే ఏం లేదు యశ్వంత్. నరేంద్ర గారు ఆ అమ్మాయిని చూస్తానంటున్నారు. మన సంయుక్తం త్వరగా రమ్మంటే బెటర్ కదా? వస్తా ఉండా. బావా, ఏడుండాడు పెళ్లి కొడుకు? ఈయనేనా పెళ్లి కొడుకు? ఇదేంటి, స్క్రిప్ట్ లో పెళ్లి కూతురు వచ్చేటప్పుడు టీ కాఫీలు ఉంటాయని చెప్పింది. ఓ, లో బడ్జెట్ పెళ్లి చూపులు అనుకుంటా. నువ్వు కొట్టు ఏలా. కంగారు పడబాకు బాబు. ఇలా ఏల వేసి అమ్మాయిని పిలవడము మా వంశ సాంప్రదాయము. సంయుక్త, అదేంటి అప్పుడే వచ్చేసావు? అత్త ఈల వేసాక కదా రావాలి. పైగా అది మన సాంప్రదాయమని లాస్ట్ టైం మావయ్య చెప్పారు కదా. ఓహో, నాకేమో యాక్షన్ అని చెప్పాలా, ఈ అమ్మాయికేమో ఈల వేయాలా? ఇద్దరికి బాగా మ్యాచ్ అయింది. ఇదిగో అల్లుడు, పెళ్లి సూపులంటే అమ్మాయి టీ తీసుకొని రావడం, ఒకరినొకరు చూసుకోవడం, ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. పైగా అవన్నీ చూసి చూసి బాగా బోర్ కొడతా ఉండాది. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అల్లుడు. బావా, ఈ పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చుండాడు. శుభం. ఇదిగో యశ్వంత్ బాబు, ఇక ముహూర్తాలు పెట్టుకోవటమే ఆలస్యం. వావ్ సంయుక్త, నీకీ సంబంధం ఇంత త్వరగా సెట్ అవుతుందని పెళ్లి కొడుకు నీకింత త్వరగా నచ్చుతాడు అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం సంతోషంగా లేదండి. అరే, డైలాగులన్నీ మీరే చెప్పేస్తే నేనెందుకండి?
వాట్ మిస్టర్ నరేంద్ర, డైలాగ్స్ చెప్పడం ఏంటి? సార్ ప్లీజ్, నేను నైట్ అంతా కష్టపడి డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటే నాతో ఒక్క డైలాగ్ కూడా చెప్పించకుండా మీరు పెళ్లి సంబంధం ఓకే అని సీన్ పండిస్తారా? అంటే ఇక్కడ కూడా నన్ను తొక్కేస్తున్నారా? నరేంద్ర, పెళ్లి సంబంధం తనకు ఓకే అని చెప్పింది కదా, ఏంటి నీ గోలా? సారీ మేడం, నేను నైట్ అంతా డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటే నాతో ఒక్క డైలాగ్ కూడా చెప్పించకుండా ప్యాకప్ చెప్పేస్తారా? నేను ఒప్పుకోను. అయ్యో బావా, ఏం మాట్లాడుతా ఉన్నాడా పెళ్లి కొడుకు? నాకు ఒక్క ముక్కలు కూడా అర్థం కావడం లేదు. మీనాక్షి, ఏం మాట్లాడుతున్నాడు తను? డైలాగ్స్ ఏంటి, ప్రాక్టీస్ ఏంటి? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? మీనాక్షి మేడం, ఈసారి మాటి మాటికి ఒకే డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు. అసలు ఇలాంటి వాళ్ళ కోసం డైలాగ్స్ ఎందుకు రాస్తారు మేడం? నాకు అర్థం కాక అడుగుతాను. మీనాక్షి, ఏంటి న్యూసెన్స్? వాట్స్ గోయింగ్ ఆన్? అబ్బో, ఇంగ్లీష్ డైలాగా? ఇదిగో మేడం, నేను లాస్ట్ డైలాగ్ చెప్పేస్తున్నాను. నాకీ పెళ్లి సంబంధం ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇది సార్ డైలాగ్ చెప్పే విధానం. ప్రతివాడు నాకే కాంపిటీషన్ వచ్చేస్తున్నారు ఇక్కడ. ఛా! అంకల్, ఏం మాట్లాడుతున్నాడు అతను? మీనాక్షి, అసలు ఎవరతను? నిజంగా మీ రిలేటివ్స్ అబ్బాయేనా? బావా, పాపం మీనాక్షి చెల్లి నా కోసం కష్టపడి పెళ్లి సంబంధం తీసుకొస్తే అలా అనుమానించడం తప్పు బావా. ఇందులో తన తప్పే ఉంది బావా. ఆ పెళ్లి కొడుక్కి నేను నచ్చక వంక పెట్టలేక ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వెళ్ళిపోయుండాడు. అంతే కదా మీనాక్షి? అంతే అంతే. సారీ యశ్వంత్, ఇలా జరుగుతుందనుకోలేదు. అవునల్లుడు, నాకు బాధగానే ఉంది. అయ్యో, ఇందులో మీ తప్పేం ఉండదు బాధపడ్డానికి. అల్లుడు, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. సారీ సంయుక్త, ఇది నీకు మూడోసారి పెళ్లి చూపులు చెడిపోవటం. నీకు పెళ్లి చేసే బాధ్యత నాకు భారం అవ్వకముందే ఎలాగైనా నీ ప్రాబ్లంకు సొల్యూషన్ వెతుకుతాను. అత్తయ్య, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తామండి. మంచిది, బయలుదేరండి. నాయనా, చూసుండవా ఆ మీనాక్షి నాకు ఎట్ట జలక్కిచ్చుండాదో. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ ని పట్టుకొచ్చి అది నాకు చెక్ పెడతా ఉండాది. ఇదిగో అమ్మీ, అల్లుడి ముందు ఎందుకు రచ్చా అని దాని బాగోతం బయట పెట్టకుండా దాన్ని కాపాడుండాను కాని దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టం తల్లి. దాని సంగతి నేను చూసుకుంటానమ్మా. ఒసే మీనాక్షి, నాకే పెళ్లి సంబంధం తీసుకొస్తావా? చెప్తా నీ సంగతి. వదినా, హెడ్ఏక్ గా ఉంది, కాస్త కాఫీ వదినా. నైట్ టైంలో హర్రర్ సినిమాలు చూస్తావు, పొద్దుకాక 12 గంటలకు లేస్తావు.
ఏంటి రాదా ఇది? ఏంటక్క నువ్వు నవ్వుతున్నావు? అయినా నువ్వు నాకు సపోర్టుగా ఉండాలి కానీ వదినకి సపోర్టుగా ఉంటావేంటి? రాధా, వదిన చెప్పిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు టైం చూడు, 12 అవుతుంది. ఈ టైంలో కాఫీ ఏంటి? అవును, నా సంగతి సరే, అమృత ఏమంటుందక్క? అమృత తన గురించి కంటే ఎందుకో నీ గురించి ఎక్కువ టెన్షన్ పడుతుంది. వాట్? నా గురించి ఎందుకు టెన్షన్? ఇంతకీ అమృత ఎక్కడుంది? రాధా, నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. వాట్? నేను డేంజర్లో ఉండడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీ బావ చక్రధర్ గురించి. నేను చెప్పేది 100% నిజం రాదా. నైట్ మీ బావ నీ బెడ్రూమ్లోకి రావడం నేను చూశాను. అతను నేనేదో చేయడానికి నీ రూమ్లోకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే మీ బావని నేను నైట్ ఫాలో అయ్యానన్న విషయం కూడా అతనికి తెలుసు. కానీ తెలివిగా నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. టైంలో మీ బావ నీ రూమ్ లోకి వచ్చి నిన్నలా చూస్తుంటే. స్టాప్ ఇట్ అమృత, నువ్వు మా బావ గురించి నెగటివ్ గా చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. రాధా, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి జోక్గా తీసుకుంటున్నావు? నువ్వు నిజంగానే చాలా డేంజర్లో ఉన్నావు. అమృత, నేను డేంజర్లో ఉండడం ఏంటి? నీ పిచ్చి కాకపోతే. రాధా, నీకిది పిచ్చిలాగా కనిపిస్తుందా? అరే, అర్ధరాత్రి మీ బావకి నీ రూమ్లో పనేంటి? కాస్త మైండ్ పెట్టి ఆలోచించు. సరే, నేను డేంజర్లో ఉన్నానంటావు అంతే కదా? నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను, పద. రాధా, ఎక్కడికి? రా అమృత, నీకున్న కన్ఫ్యూజన్ కి ఫుల్ క్లారిటీ ఇస్తాను, రా.
అందరినీ పిలుస్తున్నావు? ఇప్పుడు నా వల్ల పెద్ద ఇష్యూ అవుతుంది. నువ్వు ఉండు అమృత. నాన్నా, అందరూ త్వరగా రండి. ఏంటమ్మా? చెప్తాను నాన్నా. బావా, రా బావా. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ నీ గురించి డిస్కషన్. రాధ, అల్లుడు గారి గురించి డిస్కషన్ ఏంటమ్మా? నాన్నా, బావ రాత్రి నా రూంలోకి రావడం అమృత చూసిందట. అమృత, రాజ్ చెప్పేది నిజమేనా? 100% నిజం అంకుల్. నైట్ మీ అల్లుడు గారు రాధ రూంలోకి వెళ్లడం నేను చూశాను. తను రాధ వంక అదోలా చూస్తుంటే నేను కెమెరాలో షూట్ చేయాలని ట్రై చేశాను. కానీ ఇంతలోనే తను తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. అమృత, నేను రాధ రూంలోకి వెళ్ళడం నువ్వు చూసావా? ప్లీజ్, మీరింకా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయకండి. నేను చూశానన్న విషయం మీకు తెలుసు. రాధా, మంచి చెడు ఇప్పుడు మ్యాటర్ ఇష్యూ అయింది. కనీసం నువ్వైనా సేఫ్గా ఉంటావు. నువ్వు అలర్ట్గా ఉండాలి. అంకుల్, ఈ ఇష్యూని ఇప్పుడే తేల్చేయకపోతే రేపొద్దున మీకే ప్రాబ్లం అవుతుంది. మామయ్య గారు, తను అంతగా చెప్తోంది కదా, ఈ ప్రాబ్లంకి తొందరగా సొల్యూషన్ ఇవ్వండి. చూసావా రుక్మిణి, మీ చెల్లి ఫ్రెండ్ కూడా నా మీద అనుమానం వచ్చేసింది. నాన్న, ఈ ప్రాబ్లం ఎన్నాళ్ళు? మీరు త్వరగా తలుపులకి గొల్లాలు పెట్టించండి. ప్రతిసారి మన ఇంట్లో ఇదే ప్రాబ్లం, ఇదే డిస్కషన్. రాధా, ఇదేంటి? ఇంత సీరియస్ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా క్యాజువల్ గా తీసుకుంటున్నారు. అసలు నేను చెప్పేది మీకేం అర్థమైందో నాకేం తెలియడం లేదు. బావా, ఈ నిద్రలో నడిచే అలవాటు నీకింకా ఎన్ని రోజులు? చూడు, కొత్తగా వచ్చిన నా ఫ్రెండ్కి కూడా నువ్వు విలన్ గా కనిపిస్తున్నావు. చూడమ్మా అమృత, మా అల్లుడికి నిద్రలో నడిచే అలవాటుంది. ఆ అలవాటుతో పెళ్ళైన మొదటి రోజే నా బెడ్రూంలోకి వచ్చాడు. అప్పుడందరూ నీలాగే పొరపాటు పడ్డారు. మా అల్లుడు ఎలాగూ మారేలా లేడు, అందుకే మేం మారిపోయాం. మా ఇంట్లో ఏ బెడ్రూమ్ డోర్కి గొళ్ళేలే ఉండవు. నీ కొత్త కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యావు.
అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుని మా టైం వేస్ట్ చేయకమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అమృత గారు. ఇంకా నయం, నైట్ నిద్రలో మా మరదల రూమ్లోకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. అదే మీ రూమ్లోకి వచ్చుంటే వామ్మో, ఇంకేమైనా ఉందా? అమృత గారు, మామయ్య గారికి చెప్పి అట్లీస్ట్ మీ బెడ్రూమ్కైనా డోర్ లాక్ పెట్టించమని అడుగుతాను. ఓకేనా? ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అమృత గారు. ఉంటానండి. నేను బొమ్మ బొరుసు వేస్తాను. మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే యశ్వంత్ వాళ్ళకే సొంతం.